అంటే దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ ఏ సినిమాకి సారీ గేమ్ చేంజర్ కి. ఆ సంక్రాంతికి వస్తున్నాం ఆయన్ని. మళ్ళీ ఏదైనా బాలయ్య సినిమాకి థియేటర్లు దొరకకుండా పోతాయా? లేదు అట్లే ఉండదు అన్న, ఖచ్చితంగా బాలయ్య మాస్ వేరే విధంగా ఉంటది. ఐ థింక్ మూవీ ఇంకా బాగుంటది డాకు మహారాజ్. పోటా పోటీ ఎలా ఉంటది అన్న సంక్రాంతికి? పోటాపోటీ ఉంటది బ్రో, ఖచ్చితంగా విపరీతంగా ఉంటది సంక్రాంతి. ప్రిఫరెన్స్ ఏ సినిమా కన్నా? నేను ఐ థింక్ ప్రిఫరెన్స్ నేను గేమ్ చేంజర్కి వెళ్తాను ఫస్ట్, తర్వాత డాకుకి వెళ్తాను. నేను ఫ్యామిలీతో అంటే ఫస్ట్ 2 సినిమా టికెట్లు ఒకేసారి ఇచ్చారు మరి. ఏ సినిమాకి వెళ్తారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఓకే. అది పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు ఈవెంట్ కి ఎల్లుండి. ఎలా అనిపిస్తుంది? వెయిటింగ్ అన్న, వెయిటింగ్ చాలా ఇయర్స్ అయింది కావచ్చు, ఈగర్లో వెయిట్ చేస్తాను. అంటే నేషనల్ అవార్డు వస్తుంది సుకుమార్ గారు చెప్పారు. రంగస్థలాన్ని మిస్ అయింది రామ్ చరణ్ కి, గేమ్ చేంజర్ క్లైమాక్స్ చూసాను పక్క నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు. మేబీ రావచ్చు రాకపోవచ్చు, ఐ థింక్ అంత స్కోప్ లేదని అనుకుంటున్నాను. శంకర్ భారతం 2 ఫ్లాప్ తర్వాత ఒక భయవంతో ఉంది ఫ్యాన్స్ కి, ఎలా తీసుకుంటాడు అని. అదే భయం వేస్తుంది బ్రో, అదే ఎక్కడో కొడుతుంది, కాకపోతే మొత్తం తీసేయాలి అసలు. శంకర్ ఈస్ బ్యాక్, అట్లుండాలి మూవీ అనేది. ఓవరాల్ గా గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? వెయిట్ చేస్తున్నాము, హిట్ రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్. 2000 కోట్ల కలెక్షన్ పక్కా పుష్పరికాలు షేక్ అంటున్నారు. ఇది చూడాలి బ్రో.